హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తున్నానండి. ఈరోజు ముందుగా అయితే రైస్ కడిగి పెట్టుకొని తర్వాత ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్కి కొంచెం గీ అయితే పెట్టుకుంటే ఇడ్లీ బాగా వస్తుంది కదా, అంటుకోకుండా ప్లేట్కి. అందుకనేసి గీ అయితే అప్లై చేసి ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇక్కడ ఇడ్లీ పెట్టుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను నేను. ఇంక ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఇంక ఇక్కడ హాట్ వాటర్ కూడా కలుపుకుంటున్నాను. కొంచెం లెమన్, హనీ అయితే వేసుకున్నానండి. ఈరోజు సబ్జా సీడ్స్ అయితే వేసుకోలేదు. హాట్ వాటర్ వేసుకున్నాను గ్లాస్లోకి. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్స్ కర్రీ అండి. ఇంకా రైసు ఇడ్లీ అయితే ఉంది. పొద్దున్నే చాలా చలేస్తుంది కదా, ఇక్కడైతే హైదరాబాద్లో అయితే చాలా చలేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ హాట్ వాటర్ అయితే కొంచెం తాగుతాను. ఇక్కడ ఒక 10 minutes బ్రేక్ అయితే తీసుకుంటాను హాట్ వాటర్ తాగడానికి. దాని తర్వాత మళ్ళీ కుకింగ్లోకి వెళ్తాను. ఇంకొక పక్కన ఎగ్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ కర్రీకి వచ్చేసి బెండకాయ ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేసుకున్నాను. ఇంకా బెండకాయలు యాడ్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిగడ్డ ప్లస్ జీరా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. నేను 4 ఎండుచేప ముక్కలు కూడా వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఉప్పు కారం యాడ్ చేసుకోవడమే. ఇక్కడ ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను. దాని తర్వాత చింతపండు పులుసు వేసిన, కొంచెం వాటర్లో ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం అనేసి ఇంక ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా కట్టించేసినానండి. అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఉంటాను. బాయ్ బాయ్. నెక్స్ట్